హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి కొబ్బరి. మేము రోడ్డు మీద వస్తుంటే ఇక్కడ చూడండి మొబైల్ క్యాంటీన్లో ఈ మసాలా దోశలు ఎలా వేస్తున్నారో ఇతను ఒక్కసారిగా దాదాపు ఒక 6 దోశలు వేసేస్తున్నారు. ఈ దోశలు చూస్తుంటేనే అందరికీ నోరు ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ లటా 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 అని చప్పరించుకుంటూ మరి తింటున్నారు. చూడండి ఒక్కసారి 6 దోశలు వేసేస్తున్నారు మసాలా దోశ. నేనైతే ఇంకా పూరి తీసుకున్నాను. పూరి కూడా అద్భుతంగా చేస్తున్నారు. సాయంత్రం అయింది. ఇది రథసప్తమి రోజు తీసిన వీడియో అండి. ఇంకా వచ్చేటప్పుడు నైట్ అయిపోయింది. గుడి నుంచి వచ్చేటప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి ఆ దోశ ఇంట్లో వాళ్ళకి నేనైతే పూరి తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఒకటేసారి 6 దోశలు వేసేసి దానిపైన ఇంకా ఉల్లిపాయ కారం, ఉల్లిగడ్డ కారం వచ్చేసి ఇది ఏం కారమో తెలియదు కానీ బాగా ఉంది టేస్ట్ అయితే. ఈ కారం వేసేసి దానిపైన పప్పుల పొడి వేసేసి ఆలు పెట్టేసి మసాలా దోశ అయితే టకా 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 అని చేసేస్తున్నాం. ఇంత పెద్ద పెన్నం పైన ఒక్కసారి 6 దోశలు వేసి అందరికీ చేసేస్తున్నాం. మనమైతే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక్కొక్కసారి పోసుకుంటాం. చూడండి ఇంకా మగవాళ్ళు అయితే భలే చేసుకుంటారు కదా టకటకమని. ఇంకా తర్వాత ఇక్కడ ఆలు కూరమ వేసేస్తారు అన్నిటికీ. చూడండి గంటతో టకటకటక అని వేసేసి ఇంకా దోశలు ఫోల్డింగ్ చేస్తున్నారు. మీలో ఎంతమందికి ఇట్లా మొబైల్ క్యాంటీన్లో చేసిన దోశ కానీ పూరి కానీ ఇంకా ఉగ్గాని కట్టి కానీ రాయలసీమ స్పెషల్ కారంతో కానీ ఉంది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే చూడండి మసాలా పూరి తీసుకున్నానండి. కార్లో కూర్చొని పూరి తింటున్నాను. ఓకే, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అద్దరిపోయే పూరి మసాలా దోశ. బాయ్.